సార్ మరి నిన్న కేసినేని ఒక 2 రోజుల క్రితం కేసినేని నాని గారు టీడీపీలోంచి బయటకు వచ్చారండి రాజీనామా చేసి. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? కేసినేని నాని గారి గురించి చెప్పాలంటేనమ్మా, నిజంగా ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన పార్టీ కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆయన ఎంతో ఖర్చు పెట్టుకున్నారు. ఆయన వాళ్ళ అమ్మాయి గారు కూడా ఇప్పుడు అక్కడ కార్పొరేటర్గా కూడా ఉన్నారు. ఆయన ఆవిడ కూడా రాజీనామా చేశారు. ఎస్, వాళ్ళ సేవలు చాలా వరకు అందించారమ్మా టీడీపీకి. కానీ ఇంత కష్టపడి 2 సార్లు ఎంపీగా చేసి ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఈ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఇప్పుడు జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటి, మీరు ఆలోచించండి. మరి ఇప్పుడు ఆయన బయటికి ఆయనకి కేవలం సీట్ ఇవ్వకపోవడం వల్లే బయటకు వచ్చారని వినిపిస్తున్నాయి, అంతేనంటారా? ఆయనకి సీటు ఇవ్వకపోవడం వల్ల కాదమ్మా, ఇది ఇప్పుడు కాదు, ఇది గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ప్రోటోకాల్ ప్రకారం అసలు ఏ ఫంక్షన్కి ఇతను పిలవకపోవడం. అదే ఎందుకనండి అంటే ఆయన వైసీపీ నాయకులతోటి అంటే సన్నిహితంగా ఉండడం వల్ల ఆయనకి పక్కన పెట్టారంటారా ఆయన్ని? ఇదైతే కాదమ్మా, వీళ్ళకి కేసినేని చిన్ని గారు వచ్చారు. చిన్ని గారు వచ్చిన తర్వాత నాని గారిని పక్కన పెట్టారు. ఇది 100%. ఇది మీరు అక్కడ విజయవాడలో పశ్చిమలోకి వెళ్ళి అడిగినా ఎవరన్నా కూడా చెప్తారు. అంతేగాని కేసినేని నాని గారిని అవసరానికి ఉపయోగించుకొని పక్కన పెట్టేసిన పార్టీ ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీయే. మరి కేసినేని నాని గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన పేద ప్రజల్లో తిరిగి ఆయన పేదలకు ఏదైనా సరే చేసే ఆయన, అందుకే ఆయన 2 సార్లు గెలిచారు అని కొంతమంది అంటే లేదు అంటే చంద్రబాబు నాయుడిని చూసి పార్టీ వల్ల ఆయన గెలిచారని కూడా అంటున్నారు. అదే అసలు చంద్రబాబు నాయుడిని చూసి వేసే లెక్క అయితే 23 సీట్లు ఎందుకు వస్తాయమ్మా వాళ్ళకి? 23 సీట్లు ఎందుకు వస్తాయి వాళ్ళకి? 3 ఎంపీలు ఉన్నారంటే రెండోసారి గెలిచిన ఎంపీ ఈయనే. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి అసలు ఎవరు వేయలేదమ్మా, కేసినేని గారు నానిని చూసేశారు. ఆయన చేసిన పని కానీ అతని కార్యకర్తలు చూసుకునే విధానం కానీ ఇప్పుడు అతను మాకు వచ్చాడు, ఇప్పుడు ఆయన అక్కడ ఎంపీగా ఏంటి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయనకి హ్యాట్రిక్గా కూడా చేస్తాం మేము పని ఆయనకి. ఎస్. మరి విజయవాడ అంటే ఆయన టీడీపీయే ఎక్కువ ఉంటుందని కూడా తెలిసిన విషయమే. గుంటూరు కృష్ణా అనగానే టీడీపీకి బాగా మొగ్గు చూపుతారు ప్రజలు. మరి విజయవాడ ఎంపీ ఆయన బయటకు వచ్చేసారు. మరి ఆయన రావడం వల్ల టీడీపీకి మైనస్ అంటారా? 100% మైనస్ అమ్మా టీడీపీకి. విజయవాడ అంటే టీడీపీ కాదమ్మా, విజయవాడ అంటే గతంలో కాంగ్రెస్, తర్వాత వైసీపీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇది ఇక్కడ కాంగ్రెస్ కంచుకోవటాలు, ఇప్పుడు వైసీపీ కంచుకోట అయింది. నెక్స్ట్ కూడా ఇప్పుడు కేసీఆర్ నాని గారు రావడం కూడా మాకు ఎంపీ సీటు కూడా మాకు కన్ఫామ్ అయిపోయిందమ్మా. ఈ 3 సీట్లు ఏమో ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు ఖచ్చితంగా మేమే గెలుస్తాం. మరి ఇప్పుడు ఆయన వైసీపీలోకి మన జగన్ గారిని కూడా కలిశారు. ఆయన వైసీపీకి చేరారని కూడా అంటున్నారు, వార్తలు వస్తున్నాయి. ఆయన అయితే చేరారని ఇంకా ఎక్కడా చెప్పలేదు, కానీ వార్తలు అయితే బయట అయితే వింటూ ఉన్నారు. ఒకవేళ వస్తే కనుక వైసీపీ నుంచి ఆయనకి ఎంపీ సీట్ ఇస్తారా? ఎంపీ సీటు ఖచ్చితంగా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడే వ్యక్తుల్ని ఖచ్చితంగా ఆయన గుర్తిస్తారు. ఆయన కష్టాన్ని ఇక్కడ గుర్తించు ఉంది కాబట్టే ఆయన అట్నుంచి ఇటు వచ్చాడు. ఖచ్చితంగా సీట్ ఆయనకే కన్ఫర్మ్. ఇక్కడ ఆయనకి అందరూ పనిచేస్తారు. ఆయన ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడమ్మా. ఆయనకి గెలుస్తారా ఎంపీ సీట్ ఇస్తే? ఆయనకి ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన కేసీఆర్ నాని గారు ఇండిపెండెంట్గా కూడా గెలుస్తాను కూడా ఆయన ఛాలెంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మీరు విన్నారో లేదు. సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారమ్మా. మరి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు సభలో ఒక మాట అన్నారండి, ఇప్పుడు ఈ మద్యమేమో ఈ ప్రభుత్వం తయారు చేసే మద్యం తాగి ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, అంటే వీళ్ళ సొంత బ్రాండ్లతో అమ్ముతున్నారు మద్యాన్ని, ఎక్కువ రేట్లు కూడా. అదే మేము అధికారంలోకి వస్తే నాణ్యతమైన మద్యం తీసుకొస్తాము, అది కూడా తక్కువ ధరలకే తీసుకొస్తామని అన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? అసలు మీరు కనుక చూసినట్టయితే అసలు మద్యం అనేది ఎన్టీ రామారావు గారి హయాంలో ఆపేశారమ్మా. మద్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ఇక్కడున్న బ్రాండ్లో కూడా కొన్ని బ్రాండ్లు పెట్టింది వాళ్ళ ప్రభుత్వంలోనే, అది వాళ్ళే ఒప్పుకున్నారు. మొన్న మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో కూడా చెప్పారు ఆయన, ఏ బ్రాండ్లు పెట్టారో కూడా వాళ్ళే ఒప్పుకున్నారు. అసలు మద్యం ఆపేసిన మద్యాన్ని తెచ్చింది ఆయన, బ్రాండ్లు పెట్టింది ఆయన. మద్యం లేకపోతే అసలు దేశాన్ని మనం అసలు రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పింది అతను. మద్యం తీసుకొచ్చిన వ్యక్తే మళ్ళీ మద్యం గురించి మాట్లాడటం చాలా చండాలంగా ఉందమ్మా, కరెక్ట్ కాదు. మరి అదేవిధంగా ఆయన జనసంఖ్య తగ్గిపోతుంది, ఒక్కళ్ళని కాదు 3 కనాలి, దానికి అవగాహన కల్పించాలి కూడా మనం అని చెప్పేసి కూడా అని అంటున్నారండి. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకళ్ళు లేక 2 ముద్దని చెప్పి అందరూ చెప్తా ఉంటే ఇతను రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగానైనా సరే 74 వచ్చినాయి, ఇంకా నా వల్ల కాదు, ఇక నేను కుర్చీ కావాల్సిందనే మాటల కోసం, కేవలం ఇదే పని కోసం 3 పిల్లలు కానండి ఒక్కొక్కరు అని చెప్తున్నాడు అమ్మాయిన. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మ? ఇది 2 పిల్లలను చక్కగా చదివించుకొని చక్కగా వాళ్ళకి పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసి పంపించే సందర్భాలు ఉంటాయి కదా. 3 పిల్లలు కనమంటున్నాడు, మనిషికి 15,000 ఇస్తానంటున్నాడు. ఇతను ఎన్ని సంవత్సరాలు అధికారులు ఉంటాడు అమ్మాయిన? ఏంది ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ రాలేదమ్మా,
ముగ్గురు పిల్లలు కనమంటున్నాడు. గవర్నమెంట్ రాదు, ఈయన ఉండడు. వాళ్ళ భవిష్యత్తు ఎవరు చూస్తారు? వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు పిల్లల్ని కన్నా పాపానికి ఇక కూలి పని, లేకపోతే ఇప్పుడు వాళ్ళు మామూలు దొంగతనాలు దోపిడీలు చేసి పెంచాలి పిల్లల్ని. ఈయన మాటలు అసలు ఎవరు వింటారమ్మా? అసలు ఆ వయసుకి వేసిన ఆయన మాట్లాడే మాటలేనయ్యి. అధికార దాహం కోసం, అధికారంలోకి రావడం కోసం ఆయన లేనిపోని కళ్ళబోలి మాటలు చెప్పడం తప్ప ఆయనకి అసలు గవర్నమెంట్ని అసలు నిర్మించుకునే ఉద్దేశమే లేదు ఆయనకి. ఎంతసేపు మీరు ఆ విషయం మీరు గమనించారు లేదు? జగన్ పోవాలి, జగన్ పోవాలి, జగన్ పోవాలి. ఎందుకు పోవాలంటే ఒక్క మాట చెప్పమానండి. ఆయన మంచి పనులు చేయట్లేదని అంటున్నారు కదా. మంచి పనులు చేయకుండా స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మీరు చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళి మీరు చూడండి. ఏంటి పిల్లలు ఈ రోజున చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారో మీరు చూడండి. యూఎస్ఏలో వచ్చారమ్మా ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడే పిల్లల్ని ₹1,00,00,000 ఖర్చు అయినా సరే ఆయన విదేశాలే పంపిస్తున్నారమ్మా. చక్కగా అసలు కాలేజీ పిల్లలు కానీ అవ్వాతాతలు ఇంట్లో కూర్చొని చక్కగా మనశ్శాంతిగా 1వ తారీఖు నాడు ₹3,000 తీసుకుంటున్నారు ఈ రోజుల్లో. మళ్ళీ ఇలా ప్రభుత్వం వస్తే మాత్రం అవ్వాతాతలు రోడ్డున పడతారు, పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది, అమ్మఒడి పాడైపోద్ది, మొత్తం నాశనం చేసేసి వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు వీళ్ళు. మళ్ళీ మామూలు సచివాలయ వ్యవస్థలు కూడా తీసేస్తారు. మొత్తం అన్ని పథకాలు కూడా మొత్తం వీళ్ళు అక్కడ నిర్వీర్యం చేసేస్తారు. ఎందుకంటే వీళ్ళు అక్కడ కడుపు మంటతో చేస్తున్నారు వీళ్ళు పనులు అంతే. మేము ఇప్పుడు అధికారంలోకి రావాలనే తప్ప ప్రజలకి మంచి చేయాలనే కోశాన ఇద్దరికి లేదమ్మా. పవన్ కళ్యాణ్ గారికి లేదు, టీడీపీకి లేదు.